స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం నుంచి కిందకి చదువుదాం. మీరు పస్కా బలిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని 2 మీ చెప్పులు తొడుగుకొని 3 మీ కర్ర చేత పట్టుకొని 4 త్వరపడుచు తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టి శ్రద్ధగా వింటే అర్థమవుతుంది, లేకపోతే బుర్రకెక్కదు. కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం అవటం. జాగ్రత్తగా శ్రద్ధగా విందాం, దృష్టి పెడదాం. ఆలోచన అటు ఇటు పక్కకి వెళ్ళకుండా వాక్యం మీదనే దృష్టి పెట్టి ధ్యాస పెట్టి శ్రద్ధగా విందాం. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే పస్కా బలి అంటే 430 సంవత్సరాలు బానిసలుగా దాసోహం చేస్తూ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు గడిపారు. బానిస బ్రతుకు బ్రతికారు. దేవుడు మోషేని పంపించాడు, ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. ప్రయాణానికి అంత సిద్ధమైపోయింది, అంత రెడీగా ఉంది. ఇక వెళ్ళిపోవాలా, బయటికి రావాలా. బానిస కట్లు తెంచుకొని బంధకాల నుంచి బయటకు వచ్చి ఐగుప్తు నుంచి విడుదల పొంది కనాను వైపుకు వాళ్ళ యాత్ర ప్రారంభమవుతుంది. అప్పుడు పస్కా బలి అర్పించి ఆ పస్కా బలి పశువును వధించి దానిని తినాల. ఏడాది మేక పిల్లను కానీ, ఒక ఏడాది పొటేలు పిల్లను కానీ, ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క చూసుకొని ఈ పొట్టేలు పిల్లని మనం ఇంట్లో అందరం తినగలం
అనుకుంటే ఆ ఇంట్లో వాళ్ళ వరకు ఒక పొట్టేలు పిల్లల్ని సిద్ధం చేసుకోవాలి. ఎక్కువ అయితే అనుకుంటే పక్కింటి వాళ్ళు 2-3 ఉంటారు కదా, వాళ్ళు మనం కలిసి తినగలం అనుకుంటే పక్కింటి వాళ్ళని కలుపుకోవాలి. అది నియమం. మిగలకూడదు, పూర్తిగా తినేయాలి. తినలేకపోతే పక్కింటి వాళ్ళని కూడా కలుపుకోవాలి, కానీ మిగిల్చి పారేయకూడదు, వేస్ట్ చేయకూడదు. అందుకని పొట్టేళ్ళను తీసుకున్నారు. ఆ రాత్రి క్రమం ప్రకారం దానిని వధించారు. నియమం ఏంటంటే పస్కా పశువుని వధించాల, దాన్ని రక్తాన్ని పాత్రలో చేతపుచ్చుకోవాలి. ఆ ఇంటి వారందరూ దానిని తినాల. ఈ పస్కా పశువు కాల్చి దాన్ని మాంసం తినాల. ఎట్ట తినాలో ఇప్పుడు మనం చదివాం కదా. ఎట్ట తినాలంట? పస్కా పశువుని తినే పద్ధతి ఏంటంట? 1, ఎట్ట తినాలి? ఎట్ట తినాలంట? పస్కా పశువుని ఎట్లా తినాలి? చదవండి, మళ్ళీ చదవండి. దానిని తినవలసిన విధం ఏదనగా, ఏదంట దాన్ని తినాల్సిన విధానం? ఇంటర్లో తట్టుకుంది. హల్లెలూయా. నడుం కట్టుకోవాలా 1, చెప్పులు తొడుక్కోవాలా 2, కర్ర శాత పట్టుకోవాలా 3, త్వరపడుతూ త్వరగా తినాలా. హల్లెలూయా. అది పస్కా పశువు యొక్క మాంసాన్ని తినేటువంటి పద్ధతి, విధానం. దానికంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే, వధించాం ఏడాది మేకపిల్ల కానీ ఏడాది పొట్టేలు పిల్లను కానీ కోసి దాన్ని రక్తాన్ని ఒక పాత్రలో తీసుకోవాలి. ఈ రక్తాన్ని చేతపట్టుకొని ఏ ఇంటి వారైతే పొట్టేలును కోసారో ఆ ఇంటి వారు గిన్నెలో పొట్టేలు రక్తాన్ని చేతపట్టుకొని గిన్నెలో తీసుకున్న ఈ పొట్టేలు రక్తాన్ని అడ్డు కమ్మెకు 2 నిలువు కమ్మెలకు ఏం రాయాలంట? ఏం రాయాలి? ఏం నోరు తెరవట్లేదు. అందరు 3 రోజులు ఉంటే వీళ్ళు 10 రోజులు ఉపవాసం ఉన్నట్టుంది. మాట రావట్లా. పక్కన అడగండి, ఎన్ని రోజులు ఉన్నావు ఉపవాసం? కొంతమంది ఇంటికాడ ఉండి ఉపవాసం ఉన్నాం అంటారు. ఉపవాసం ఉంటారు కానీ మందిరానికి రారంట, ఇంటికాడ ఉంటారంట. ఇది సూపర్ భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆడన్నా ప్రార్థన చేసుకుంటే వింటాడు కాబట్టి ఇంటికాడు ఉండి చేసుకుంటూ ఉంటాం. మరి మందిరం ఎందుకు? ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చుగా. హల్లెలూయా. 10 రోజులు ఉపవాసం ఉన్నావనుకో, కనీసం కొద్దిగా నోరు తెరిచి అడిగేదానికి సమాధానం అన్న చెప్పాలిగా. అర్థం అవుతుందో లేదో అర్థం కావద్దు. అర్థం కాకపోతే వ్యర్థం అయిపోతుంది. అందుకని గొర్రెపిల్ల రక్తాన్ని గిన్నెలో పట్టుకోవాలా. కోసిన వధించిన ఆ గొర్రెపిల్ల రక్తం ఇంటి ద్వారబంధరానికి అడ్డు కమ్మెకు 2 నిలువు కమ్మెలకు రక్తాన్ని పూయాల. ఆమేన్. సంహార దూత రాత్రిపూట రావటం జరుగుతుంది. అర్ధరాత్రి పూట సంహార దూత ఆ ఇంటి ఎదురుగా రాగానే గొర్రెపిల్ల రక్తం, సంహార దూతకి ఆ రక్తం గుర్తుగా కనపడుద్ది. ఇది రక్షణ పొందిన గృహం. ఈ ఇల్లు రక్షింపబడిన గృహం. ఇది విమోచింపబడిన ఇల్లు. ఆ ఇంట్లో మనం వెళ్ళకూడదు. ఇది రక్షణ పొందిన ఇల్లు. హల్లెలూయా.
సంహార దూత రక్తపు గుర్తును చూసి దాటిపోతాడు, ఆ ఇంటిలో ప్రవేశించడు. అయితే ఈ సంహార దూత ఎవరెవరి ఇంటికైతే ఎర్రని రక్తపు మరక, గొర్రెపిల్ల రక్తపు గుర్తు లేదో ఆ ఇంట్లోకి వెళ్తాడు. పశువుల్లో ప్రథమ పశువుని చంపి పక్కనేసేస్తాడు. మనుషులలో పెద్ద కొడుకుని నరికి పక్కనేసేస్తాడు, పక్కింటికి వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి రక్తపు మరక, గొర్రెపిల్ల రక్తపు గుర్తు లేదనుకో, ఆ ఇంట్లోకి వెళ్తాడు, పెద్ద కొడుకుని చంపి పక్కనేస్తాడు. పశువులు ఉన్నాయా, దాంట్లో ప్రథమ తొలుసూలుగా పుట్టిన దూడ బర్రె కావచ్చు, గొర్రె మేకే కావచ్చు, తొలుసూలుగా పుట్టింది, దాన్ని చంపి పక్కనేస్తాడు. ఆ రీతిగా ఐగుప్తంతా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఐగుప్తులో అంతా ఏమైందంట, ఆ రాత్రి అర్ధరాత్రి పూట మహాఘోష, మహారోదన, భయంకరమైన ఏడుపు. ఎందుకని? ఐగుప్తులో శవం లేని ఇల్లు ఒక్కటైనా లేదంట. ప్రతి ఇంటిలో పెద్ద కొడుకు చచ్చిపోయాడు, ఏడవకుండా ఎట్టుంటారు? ఆ ఇంటోళ్ళు ఏడ్చారు, ఈ ఇంటోళ్ళు ఏడ్చారు. పశువులు చచ్చిపోతే చచ్చిపోయినాయి, మళ్ళీ సంపాదించుకుందాం, మళ్ళీ కొనుక్కుందాం. పెద్ద కొడుకే చచ్చిపోయాడు. ప్రతి ఇంటిలో తొలిసూలి పశువు చచ్చిపోయింది, తొలిసూలి పెద్ద కుమారుడే చచ్చిపోయాడు. అందుకని ఐగుప్తులో మహాఘోష వినపడింది. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలలో ఇక్కడ వీళ్ళకేం జరుగుతుంది? అక్కడేమో ఏడుపు జరుగుతుంది. ఇశ్రాయేలీల ఇళ్ళ మధ్యలో మాత్రం విందు జరుగుతుంది, గొర్రె పిల్ల విందు జరుగుతుంది. హల్లెలూయా. వీళ్ళేమో పండగ చేసుకుంటున్నారు, వాళ్ళేమో రోదన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, భయంకరమైన ఏడుపు. ఎందుకని? రక్షణ పొందిన ఇంటిలో రక్షణ సునాద గీతాలు వినపడతా ఉంటాయి. వీళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళు రక్షింపబడ్డారు కనుక ఈ ఇంటిలో పెద్ద కొడుకు చచ్చిపోలా, క్షేమంగా ఉన్నారు. వీరేం చేస్తున్నారంట, గొర్రె పిల్లని వధించి రక్తాన్ని అడ్డు కమ్మికి నిలువు కమ్మెలకి వారి ఇంటికి రాసుకొని వారు ఏం చేస్తున్నారు, గొర్రె పిల్ల దాన్ని మాంసాన్ని కాల్చుకొని తింటున్నారు. ఎట్టెట్ట తినాలంట? చెప్పులు దొడుక్కోవాలా, నడుం కట్టుకోవాలా, కర్ర శాత పట్టుకోవాలా, త్వరగా దాన్ని తింటా ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పస్కా బలి, ఇది తరతరాలకు ఆచరించవలసినటువంటి విధానం, పద్ధతి. హల్లెలూయా. తరతరాలకు ఆచరించాల. ఈ పస్కా పశువుని వధించి తినాల. దానికి మొదటి గుర్తు, తినే పద్ధతి విధానంలో మొదటి గుర్తు ఏంటంట? ఏం కావాలి? నడువుకి ఏం కట్టుకోవాలి? దట్టి కట్టుకోవాలి, నడికట్టు కట్టుకోవాలా. హల్లెలూయా. నడికట్టు కట్టుకొని తినేది ఏంది? అవును, నడికట్టు లేకుండా తినకూడదు. పక్క వాళ్ళని అడగండి, నడికట్టు కట్టుకుని వచ్చావా? పస్కా భుజించబోతున్నావు కదా, నడుం కట్టుకుని వచ్చావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పారు? నడికట్టు కట్టుకుని వచ్చారంటున్నా. హల్లెలూయా. బెల్ట్ పెట్టుకునేది మగవాళ్ళు కదా, ఆడవాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారా? నడికట్టు కంటే నడుముకు కట్టు కట్టుకోవటం అంటే ఏంటిదంట? ఎఫెసీ పత్రిక
6వ అధ్యాయం చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం, ఏలయనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. చాలు నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యము అనే దట్టి కట్టుకోవాలంట. మామూలుగా నడికట్టు అంటే నిజంగా నడుముకి బెల్ట్ పెట్టుకోవటం కాదు, సత్యము అనే దట్టి కట్టుకోవాలి. హల్లెలూయా. నడికట్టు అంటే సత్యము. పక్క వాళ్ళతో చెప్పండి, సత్యమే చెబుతున్నావా, అక్కడక్కడ అబద్ధమాడుతున్నావా? అబద్ధం ఆడకూడదు. దేవుని పిల్లలుగా సత్యమే పలకాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా సత్యం చెప్పక అబద్ధం చెప్పావంటే సత్యాన్ని తప్పిపోయాం. నడికట్టు లూజ్ అయిపోయింది, నడికట్టు పోగొట్టుకున్నాం. నడుం గట్టిగా బిగించుకోవాలి. ఏదన్నా పని చేసుకోవటానికి నడుంకి గట్టిగా ఏదన్నా ఒక టవల్ కట్టుకుంటే నడుం బిగతనంగా ఉంటుంది. పనికి వంగేటప్పుడు నడుం కట్టు కట్టుకుంటే నడికట్టు నడుంకి బిగతనంగా ఉంటుంది. అలాగనే ఒక వ్యక్తి పట్టు కలిగి గట్టిగా నిలబడటానికి సత్యమే చెప్పాలా. అబద్ధం చెబితే ఏమైపోతుంది? కట్టు వదిలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేము చూసింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? కొంతమంది అంటారు చూడు, ఏమని, అక్కడ నీళ్ళు ఉన్నాయి అని చెప్పిన కాడ ఏముండదంట? ఏది ఉండదంటయ్యా? బురద కాదు, జమ్ము కూడా ఉండదు అని అంటారు చూడు. ఏదో నీళ్ళుంటే జమ్ము ఉంటుంది కదా. నీళ్ళున్నాయి అక్కడ, చాలా పెద్ద వాగు ఏముందంటే అక్కడ జమ్మే లేదు. నీళ్ళే లేకపోతే జమ్మే నుంచి వచ్చింది. హల్లెలూయా. ఒకళ్ళు కదిలాడితే అబద్ధం ఆడతారు. చిన్నదానికి అబద్ధమే. హల్లెలూయా. పెద్దదానికి అబద్ధమే. అంటే అబద్ధికులు బల్లలో చెయ్యి ఇవ్వకూడదు. బలి పశువు గొర్రెపిల్ల రక్తం తాగి గొర్రెపిల్ల యేసు యొక్క శరీరాన్ని తినబోతున్నాం కాబట్టి నడికట్టు, నడు గట్టిగా బిగించి బలంగా కట్టుకోవటం అంటే అబద్ధం ఆడకూడదు, సత్యమే చెప్పాలా. హల్లెలూయా. నడికట్టు గట్టిగా బిగించుకోవాలి. పక్క వాళ్ళని అడగండి, నడికట్టు గట్టిగా కట్టుకున్నావా? లూజ్ అయ్యి ఊడిపోయిందా? అట్టయితే గట్టితనం చేసుకో. అబద్ధం ఆడాను ప్రభువా, ఆడకూడని అబద్ధం చెప్పాను, క్షమించని క్షమాపణ అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. బలి పశువు యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని తాగి గొర్రెపిల్ల మాంసాన్ని అంటే యేసు ప్రభు శరీరాన్ని తిని యేసు ప్రభు రక్తం తాగటం అంటే నడుం కట్టుకోవాలా, సత్యమే పలకాల, అబద్ధం ఆడకూడదు. సత్యం చెప్పకుండా ఉన్నావంటే నడికట్టు గట్టిగా బిగించుకోలేదు అని అర్థం. మరి ఎట్ట చెయ్యాలా? ఎక్కడైనా సత్యంలో తప్పిపోయావా, అబద్ధం ఆడావా, అట్టయితే క్షమాపణ అడిగి ప్రభుతో పశ్చాత్తాపడి ముందు నడికట్టు బలి పశువుని గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తినాలంటే నడుం బిగించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నడుం కట్టుకోవాలి. తర్వాత గొర్రెపిల్ల యొక్క శరీరాన్ని తినేది. రెండవది చెప్పులు ఏం చేయాలంట?
చెప్పులు తొడుక్కోవాలి, నడికట్టు కట్టుకోవాలి, పస్కా భుజించేటప్పుడు నడుముకి కట్టు కట్టుకోవాలి. రెండవది చెప్పులు తొడుక్కోవాలి. చెప్పులు తొడుక్కోవటం అంటే చెప్పులు సమాధానమును సిద్ధ మనసుని జోడు తొడుక్కోవాలి, సమాధానం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమాధానం కావాలి. సమాధానం లేకుండా చెప్పుల జోడు తొడుక్కోకుండా పస్కా పశువు యొక్క మాంసాన్ని తినకూడదు. హల్లెలూయా. 15వ వచనం చూడండి, 6:15 ఎఫెసీ పత్రిక. పాదములకు సమాధాన సువార్త వలనైన సమాధానమును సువార్త వలనైన సిద్ధ మనసును జోడు సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలువబడుడి. హల్లెలూయా. జోడు అంటే చెప్పుల జోడు కాదు, మరి ఏ జోడు? సమాధానం అనే జోడు. అంటే సాధ్యమైనంత వరకు సమస్త జనులతోటి సమాధానం కలిగి ఉండాలి. సమాధానపడు, తర్వాత పస్కా భోజనం చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంట మనం? ఒకటి, నడుము కట్టుకోవాలా, సత్యమే చెప్పాలా. 2, చెప్పులు తొడుక్కోవాలా, అంటే సమాధాన పడాల. హల్లెలూయా. సమాధాన పడాలి. రెండవది సత్యమే చెప్పాలి. అప్పుడే బలి పశువుని ఆ రక్తం మాంసాన్ని తినటం తాగటం కుదురుతుంది. అపేనా పండయ్య. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే సత్యం చెప్పాలా. అబద్ధం చెప్పామా అయితే ఒప్పుకొని మనం బెల్ట్ బిగించుకోవాలా, నడికట్టు సరి చేసుకోవాలా. రెండవది చెప్పుల జోడు తొడుక్కోవాలి, అంటే సమాధాన పడాల. ఎవరి మీదన్నా నీకు కోపం ఉందా? వాళ్ళకెవరికన్నా నీ మీద కోపం ఉందా? ఎవరితోటన్నా నువ్వు పలకలేదా? ఎవరితోటైనా సమాధానంగా లేదా? ఎవరితోటైనా నీ సంబంధం సరిగా లేదా? అట్టయితే సమాధాన పడాలి. హల్లెలూయా. చెప్పులు తొడుక్కోవటం అంటే సమాధానం పడాలి. మరి పక్క వాళ్ళని అడగండి, ఇంటికాడ సమాధాన పడే వచ్చావా? పక్కింటమ్మ, ఎదురింటమ్మ, వెనకింటమ్మ, ముందింటమ్మ, ఎక్కడ పనికి వెళ్ళినమ్మా ఆ పక్క ఈ పక్క ఎక్కడైనా తేడా జరిగితే క్షమాపణ కోరుకుని వచ్చావా? మర్చిపోయి వచ్చావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అట్టయితే తొందరగా చేయాల్సిన పని చేసుకుంటే మంచిదే కదా అమ్మా. నడికట్టు కట్టుకుందామా? చెప్పులు తొడుక్కుందామా? చెప్పరేంటి? లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి చెప్పులు తొడుక్కుందాం, నడుముకు బెల్ట్ పెట్టుకుందాం. ఏం చేయాలి ఇప్పుడు? మీరు చెప్పులు తొడుక్కోపోతున్నారు, ఎట్లాగా? నడుముకి నడికట్టు బెల్ట్ గట్టిగా బిగించబోతున్నారు, ఎట్టాగా? అయ్యా, నడికట్టు ఎట్ట బిగిస్తున్నారు? ఎక్కడైనా అబద్ధం చెప్పుంటే దయచేసి క్షమించు అని చెప్పాలి. రెండవది, నిన్ను ఎక్కడైనా బాధ పెట్టుంటే దయచేసి క్షమించు అనాల. అప్పుడేమైంది? నడికట్టు కట్టినట్టయిద్ది, చెప్పులు తొడుక్కున్నట్టయిద్ది. నడికట్టు అంటే సత్యమే చెప్పాల. అబద్ధం చెప్పుంటే, నాకు ఆ మనిషి అబద్ధం చెప్పింది, ఈయన నాకు అబద్ధం చెప్పాడు అని నీ మీద ఆ వ్యక్తికి బాధ కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. సమాధాన పడాలా.
నీకు అబద్ధం చెప్పానేమో ఎక్కడైనా క్షమించు. రెండవది, నిన్ను ఎక్కడైనా బాధ పెట్టానో, ఎక్కడైనా నిన్ను బాధ పెడితే క్షమించు అని ఈ 2 మాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏం చెప్పాలి? ఇక్కడ నీకు అబద్ధం చెప్పుంటే క్షమించు. తెలియదు, మర్చిపోయి ఉంటాం కదా, ఎన్నాళ్ళ క్రితం ఏమేం జరిగిందో తెలియదు. కాబట్టి ఎడైనా అబద్ధం చెప్పుంటే దయచేసి క్షమించు. ఎడైనా నిన్ను బాధ పెట్టుంటే మరొకసారి క్షమాపణ అడుగుతున్నా, క్షమించని షేక్ హ్యాండ్ ఇచ్చి అందరి దగ్గరికి వెళ్ళి ఎవరిని విడిచిపెట్టకుండా చెప్పులు తొడుక్కున్నా, నడుముకి బెల్ట్ పెట్టుకొని వద్దాం. కానీ ఇంక తొందరగా హల్లెలూయా, హల్లెలూయా. 1 నడికట్టు కట్టుకోవాలి. 2 చెప్పులు తొడుక్కోవాలి. 3 ఏం చేయాలంట? కర్ర శాత పట్టుకోవాలి. హల్లెలూయా. కర్ర చేత పట్టుకుంటే తినేది ఎట్టగా? ఎడం చేత్తో కర్ర పట్టుకొని రెండో చేత్తోటి కుడి చేత్తో తింటా ఉండాలి. అది త్వరగా తింటా ఉండాలి. కర్ర పట్టుకోవాలా? అవును. ముసలోళ్ళు కాదు, నడవలేని వాళ్ళు కాదు కర్ర పట్టుకునేది. ఈ కర్ర కాదు, మరి ఏ కర్ర? కర్ర అంటే ఏంటిది? అది అధికారానికి సాదృశ్యం. మోషేని పిలిచాడు. పొదలో, మండుచున్న పొదలో కనిపించిన దేవుడు మోషేతో మాట్లాడి ఒక కర్ర ఇచ్చాడు. మొర్ర పెడుతుంటే నాకెందుకు ప్రార్థన చేస్తావు? కర్ర పైకెత్తో, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయి. అధికారం అనే కర్ర. పక్క వాళ్ళతో చెప్పండి, నీవు అధికారివి, అడుక్కునేదానివి కాదు. నీ చేతిలో అధికారం అనే కర్ర ఉంది. అడుక్కోవటం ఆపేసేయి, ఆజ్ఞాపించు. ఏం ఆజ్ఞాపించాలి? రోగమా? చెప్పరు. హల్లెలూయా. యేసు ప్రభు గాలి, సముద్రాన్ని ఆజ్ఞాపించాడు. సముద్రమా నిమ్మలించు, గాలి ఆగు. ఆగిపోయినా లేదా? ఆయన పిల్లలుగా మనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? కర్ర ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. చేతిలో అధికారం అనే కర్ర ఉంది. దాన్ని ఏం చేయాలా? వాడుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం చేతిలో పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగే కర్మ నీకేం బట్టా? పక్క వాళ్ళు అడగండి. అధికారం నీ చేతిలో పెట్టుకొని డాక్టర్ల దగ్గర వెళ్ళి అడుక్కునే కర్మ గతి నీకెందుకు పట్టింది? అంటే నీకు తెలియలే, నీకు అర్థం కాల నీ చేతిలో కర్ర ఉన్న సంగతి. మోసే కానీ కర్ర చేతితోటి పట్టుకొని కర్ర చేతిలోనే ఉంది. స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వచ్చి అంటున్నాడు, మోసే, నిర్గమాకాండం 14:13 చదవండి. ఓ మోసే, నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నీ చేతులు ఏముంది అసలు? నా చేతులు ఏముంది? ఎండిపోయిన కర్రే. ఆ కర్ర పైకెత్తు, సముద్రాన్ని పాయలు చేయి, జనాన్ని దాటిపోమ్మను. కర్ర చేతులు పెట్టుకుని నాకు ప్రార్థన చేస్తావింది? హల్లెలూయా. చాలా మందికి తెలియని సంగతి ఏంటంటే దేవుడు వాళ్ళ చేతికి అధికారం ఇచ్చాడు. ఆమేన్. అధికారం అనే కర్ర చేతిలోనే ఉంది కానీ వాడుకోవటం తెలియలా, అర్థం కాల. రోజు నడుచుకుంటా ఒక ఆయన ఆఫీసులో పనికి వెళ్తున్నాడంట. ముసలోడు అయిపోయాడు, ఎక్కడ నడుస్తాడులే అని మోటార్ సైకిల్ కొని పెట్టాడు. తాళం ఇట్ట తిప్పాలా, ఇట్ట నొక్కాలా, డ్రుర్రని స్టార్ట్ అయింది. దాన్ని నడుపుకుంటా పనికి, నీవు వెళ్ళే పనికి వెళ్ళు, అక్కడ పెట్టు, తాళం వేసి జేబులు వేసుకో,
వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. సాయంత్రం వచ్చినప్పుడు తాళం తిప్పి బండి స్టార్ట్ చేసుకుని బండి మీద కూర్చుని నేరుగా ఇంటికి వెళ్ళు అని మోటార్ సైకిల్ కొనిపెడితే ఈ మనిషి ఏం చేస్తున్నాడు? మోటార్ సైకిల్ తీసుకెళ్ళి భద్రంగా ఇంటికి అడుగుపెట్టాడు. శుభ్రంగా తుడిసి దుప్పటప్పటికి కప్పి బండి తాళాలు తీసి జేబులు వేసుకొని నడుచుకుంటూ పోతున్నాడు. యాడికి? రోజు వెళ్ళే పనికి నడుచుకుంటూనే పోతున్నాడు. ఒకరోజు ఆయన కారులో వెళ్తా చూశాడు. ఏమయ్యా నడుచుకుంటూ వెళ్తారావేంది? నీకు మోటార్ సైకిల్ కొని పెట్టానుగా, ఏం చేశా? ఉందండి, పంచలో పెట్టి దుప్పట కప్పి తాళం వేసి ఇదిగో జేబులు వేసుకొని వచ్చా, తాళం ఉంది నా దగ్గర అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పిచ్చోడు అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు బాగలేదంటే ఆసుపత్రికి వెళ్ళి సూది వేయించుకొని బిల్ల మింగే వాళ్ళు చేయొత్తండి. ఏంది నిజమా అబద్ధం? హల్లెలూయా. మీరెవరు ఆసుపత్రికి వెళ్ళలేదు కదా, ఈ సాత్రి ఎక్కడైనా ఆసుపత్రిలో కనపడండి మీకు. హల్లెలూయా. దేవుడికి అబద్ధం చెబుతున్నారు, వాళ్ళకి అర్థం కాల. హల్లెలూయా. మోటార్ సైకిల్ తాళం జేబులో వేసుకొని రోజు నడుచుకుంటూ పోయి వస్తానే. అటువంటి బుద్ధి లేని వాళ్ళు ఎవరో కాదు, ఆసుపత్రికి వెళ్తున్నా మీరే. ఏముంది మీ చేతిలో? ఏముందయ్యా చెప్పరు? నమ్మకం లేదు. అధికారం అనే కర్ర ఉంది. ఎవరిచ్చారు? అది దేవుడిచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, దేవుని పిల్లలు అవ్వటానికి దేవుడు ఏమి ఇచ్చాడంట? అధికారం అనే కర్ర ఇచ్చాడు. పక్క వాళ్ళని అడగండి, నువ్వు ఎవరు బిడ్డవి? దెయ్యం బిడ్డవా, దేవుడి బిడ్డవా? మరి దేవుడి బిడ్డవైతే నీకు అధికారం చేతిలో ఉందా, లేకపోతే ఇంటికాడ పెట్టొచ్చావా? హల్లెలూయా. దేవుని బిడ్డవేంటి? కర్ర చేతిలో పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి నీకెందుకని? రాజుగారి కొడుకు రాజుగారి రాజభవంతుల నుంచి బయటకు వచ్చాడు. బజార్లో అమ్మిటి అడుక్కు తింటారే, అమ్మా ముద్ద, అయ్యా పచ్చడన్నుంటి పెట్టు, అమ్మా సదికూడు అన్నుంటి కొద్దిగా పెట్టు అని అడుక్కుని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని కీర్తి రాజు కొడుకు కూడా పోయి వాళ్ళతో పాటు పడి, అమ్మా పోయి, అమ్మా పచ్చడన్న పెట్టు, అమ్మా ₹1 అన్నుంటి అడుక్కుంటా ఉంటే రాజుగారు రథం ఎక్కి వెళ్తా కంటపడ్డాడు. కొడుకు చూశాడు. రాజుగారికి బాధ వేసుద్దా, సంతోషం అయిద్దా? చెప్పరు. అయ్యా ఏమైద్దంట? రాజుగారు రోడ్డమ్మటి అడుక్కునే కొడుకుని చూసి సంతోషపడతాడా, లేకపోతే దుఃఖపడతాడా? ఆసుపత్రి చుట్టూ, ఆయుర్వేదం చుట్టూ, ఇంకా నాటు వైద్యం చుట్టూ, అంతరాలు చుట్టూ, కుక్క దారాలు చుట్టూ, ఇంకా పిల్లి దారాల, ఇంకేంటి తాళ్ళు వేస్తారు కదయ్యా, పాము దారాల చుట్టూ, ఇంకా ఇంకేం చెప్పరు? హల్లెలూయా. ఇప్పుడు కొత్త రకాల దారాలు కూడా వచ్చినాయి. ఏం దారం అంట? ప్రార్థన చేసే దారాలంట. అయ్యో ఇదేం కర్మ! హల్లెలూయా. ఏందమ్మా అంతరం కట్టుకున్నావు అంటే, అంతరం కాదన్నా, అది ప్రార్థన అంతరం. యేసు ప్రభు బొమ్మ వేసి దానికి చేతికి కాలికి అందరూ కడతా ఉన్నారు. ఇదేం అంతరం రా బాబు,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పేరు మీద ఎంత మంత్రం శివమ్మ, అంతరం ఎంత? అది అయితే యేసుప్రభు బొమ్మ బెల్లేసి చేతికి కాళ్ళకి కడుతున్నారు చూడు, దారం ఎంత? అది ఊరకనిస్తారా? ఊరకెత్తారా లేకపోతే డబ్బులతో కొనాలా? ఏంటి ఎవరు చెప్పటం లేదు అయ్యా? అదేంటిదమ్మా? తైలాభిషేకం కోటానికి వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి, తప్పేం కాదు, పాపం ఏం చేయలేదు, నిజాయితీగా నిజం చెప్పండి, ఏం కాదు. పోవచ్చు, వెళ్ళాలా, చూడాలి, అన్నీ చూస్తే కదా సంగతి తెలిసేది, ఎక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మంచో ఏది చెడు తెలుసుకోవాలి. కాబట్టి వెళ్ళాలా, అన్ని చోట్ల తిరగాల, తప్పేం కాదు. వెళ్ళిన వాళ్ళు చెప్పండి, ఆ దారం డబ్బులకి ఇస్తారా లేకపోతే ఉచితంగా ఇస్తారా? ఏమ్మా, ఎవరు చెప్పరే? ఎవరు వెళ్ళలేదా? హల్లెలూయా. వల్లపల్లిలో ఎవరు వెళ్ళలేదా? అదేంటి? హల్లెలూయా. మీరు నిజమే చెబుతున్నారు, దీనికి సాక్ష్యం అబద్ధం చెబితే తాట తీసేది దేవుడు. దేవుని సన్నిధిలో నిజం చెప్పకుండా వెళ్ళి కూడా మేము వెళ్ళలేదు అన్నట్టు ఎరగనట్టు యాక్షన్ చేస్తే దేవుడు తాట తెస్తాడా, వదిలిపెడతాడా? హల్లెలూయా. తాట తీసినాక అప్పుడు వస్తామలే అన్న ప్రార్థన చేయన్నట్టు. హల్లెలూయా. మీరు పాపం చేశారని చెప్పటల్లా, ప్రార్థనే కాబట్టి వెళ్ళారు, పర్వాలేదు. దారాలు ఎత్తున్నారు, ఆ దారాలు తాళ్ళు కట్టుకొని వస్తున్నారు. దానికి ఏంటితో యేసుప్రభు బొమ్మ, మరి ఆయన బొమ్మ నాకు తెలియదు, అదేదో కట్టుకొని ఉన్నారు. చాలా చోట్ల ఉన్నాయి ఎర్రని దారాలు, ఏంటేంటియో కట్టుకున్నారు. చాలా చోట్ల చూసా. వాళ్ళని నేనేం అడగల, మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, మనకెందుకులే. హల్లెలూయా. ఇవన్నీ కట్టుకొని ఈ రోడ్ల ముట్టి తిరుగుతుంటే రాజైన యేసుకి ఆనందంగా ఉంటుందా లేకపోతే దుఃఖం వేదన కలుగుద్దా? నేను రాజును కదా. హల్లెలూయా. రారాజు కుమార్తె ఏమైద్ది? అడుక్కునేది అయిద్దా? అయ్యా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభు బిడ్డగా నువ్వు అడుక్కుంటా తిరుగుతుంటే, భిక్షగాడిగా బ్రతుకుతుంటే ఆయనకి బాధ కలుగుద్దా, సంతోషం కలుగుద్దా? ఏందో సౌండే రాటల్లా. హల్లెలూయా, హల్లెలూయా. లేదు. అందుకని ఆలోచించి ప్రభు అంటున్నాడు, ఆకాశమా కొంచెం ఆలకించు, నా మాట విను. భూమి కొంచెం, భూమికి చెవు ఉంటుందా? ఆకాశానికి చెవులు ఉంటాయా? ఉంటాయి. కాబట్టేగా దేవుడే చెబుతున్నాడు, ఓ ఆకాశమా కొద్దిగా ఈను. భూమి ఇంకెవరు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు, కానీ నా బాధ నేను చెప్తా, ఈను. హల్లెలూయా. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వాళ్ళని గొప్పోలుగా చేశా. వారు నా మీదే తిరగబడి ఉన్నారు. వాళ్ళు నా మీదే తిరగబడ్డారు. ఎట్టా? అడుక్కోవద్దురా, రాజు కుమార్తె యువరాణి. రాజు కుమారుడు యువరాజు, తర్వాత రాజు చిన్నరాజు. మరి యువరాజు గారు పోయి ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. హల్లెలూయా. కరెక్టేనా? పక్క వాళ్ళని అడగండి. రాజుగారి కూతురు రోడ్లమ్మడి తిరిగి అడుక్కోవటం కరెక్టేనా? సరైనదేనా? మరి ఏం చేస్తున్నావు? దేవుడిని ఏడిపించినట్ట, ఆనందపరిచినట్ట? తలనొప్పి వస్తే బిల్ల తెచ్చుకోవాలా? ఎన్ని రూపాయలు అయ్యాదే తలనొప్పి బిల్ల? ఎన్ని రూపాయలు? 5 రూపాయలు. 5 రూపాయలు బిల్లకున్న శక్తి యేసు ప్రభు దగ్గర లేదా? అయ్యా, ఏ దశ ఉంటుందంటవా? చేత అయిద్దంటవా? తలనొప్పి తగ్గించడం యేసు ప్రభుకి చేత అయిద్దా? అంత శక్తి యేసు ప్రభు దగ్గర ఉన్నదా లేదా? చేతగాని యేసయ్యా తలనొప్పికి ఎట్ట తగ్గుద్ది అనుకుంటాం? మా ఊర్లో మందుల కొట్టు ఉంది.
కొట్టుకెళ్ళి 5 రూపాయలు బిల్ల మింగితే తగ్గుద్ది, కానీ బిల్ల వల్ల అయ్యే శక్తి, బిల్లకు ఉన్నంత శక్తి నీకు ఏడదే? నీకేం చేస్తావు? తలనొప్పి నీకు ఏడ దగ్గర ఇస్తావు? నీ వల్ల కాదు, బిల్ల తెచ్చుకుంటా ఉండు అని బిల్లకి వెళ్తుంటే, నిన్ను సృష్టించినవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం దెబ్బలు పొందినవాడు, రక్తం సిందించినవాడు నీ కళ్ళు చూసి ఏడుస్తాడా, నవ్వుతాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక అద్భుతాలు కల్లారా చూసి కూడా భయపడి, ప్రభువా ప్రభువా తుఫాను వచ్చింది, లే లే అని లేపుతున్నారు. అమరం మీద తలవాల్చి కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే తుఫాను సెలరేగింది. యేసు ప్రభుని కంగారు పడతా శిష్యులు లేపుతున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన నిద్ర లేపుతుంటే ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించేది? ఎన్ని అద్భుతాలు చూడలేదు మీరు? చూశారు, వాళ్ళ కళ్ళ ఎదురుక ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే చూశారు, కానీ ఏది విశ్వాసం ఏమైపోయింది? ఏమో ఎటుబడిపోయిందో. కంగారు పడి యేసుని లేపారు. గాలి నిమ్మలించు, సముద్రమా మౌనంగా ఉండు అంటే కదిలాడకుండా ఎక్కడెక్కడ ఆగిపోయింది. అమ్మో, ఈయన ఎవరో అలా ఆశ్చర్యపోయి చెప్పుకుంటున్నారు. ఈ ఎవరో ఇంకా అర్థం కాలేదు వీళ్ళకి. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థనకు వచ్చి నేర్చుకున్నది ఏమైపోయింది? దేవుని మీద నీ నమ్మకం, నీ విశ్వాసం ఎటుపోయింది? హల్లెలూయా. పక్కన అడగండి, అసలు నువ్వు విశ్వాసవేనా? రక్తపు మరక, అడ్డు కమ్మె నిలువు కమ్మె మీద యేసు రక్తపు మరక ఉన్నదా, ఊడిపోయిందా? అడగండి, పక్కన అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఒకసారి చూడండి, 13వ వచనం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఆమేన్. తెగులు ఏడక రాదంట. హల్లెలూయా. నిద్రపోతున్నారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మెలకుగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది వింటున్నామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. తెగులు మీ మీదకి రాదు. ఎవరన్నారు ఆ మాట? దేవుడు అంటున్నాడు. తెగులు రాదు అంటున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచినేడలా నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. ఆమేన్. ఐగుప్తీయులకు నేనే కలుగు చేసిన రోగాల్లో ఏదియూ నేను రానియను. నేను రానియకుండా కత్తి పట్టుకొని మీ ఇంటి గుమ్మం దగ్గరే ఉంటా. ఎందుకంటే అడ్డు కమ్మెకి నిలువ కమ్మెలకి గొర్రెపిల్ల రక్తం ఉందగా, యేసు రక్తం అక్కడ రాసి ఉంది కదా, కాబట్టి నేను రానియను అంటున్నాడు. ఎవరన్నది? మనిషా దేవుడా? రానియనని ఆయన చెబితే ఏదన్నా రోగం రావాలంటే ఆయన తప్పుకొని కదా, ఆయన్ని దాటుకొని కదా లోపలికి వెళ్ళాలి. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య అబద్ధికుడా, నిజమే చెబుతాడా? ఏ తెగులు రాని అని అంటున్నాడు.
ఇక్కడేమో ఏ రోగం ఐగుప్తీలకి నేను కలుగు చేసిన ఏ రోగం నేను రానియను అంటుంటే రోగం ఎందుకు వస్తుంది? హల్లెలూయా. వచ్చుద్దా? రానియను అని చెబుతున్నాడు కదా. రానియను అనేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను రానియకుండా నీ గడప దగ్గరే కత్తి పట్టుకుని ఉండాలంటే ఈ 4 పనులు చేయాల. ఏం చేయాలంటయ్యా? 1, దేవుని మాట శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. 3, ఆయన ఆజ్ఞలన్నిటి పాటించాలి. 4, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడవాల. ఈ 4 పనులు నువ్వు చేయగలిగితే ఐగుప్తీలంటే అన్యులు, దేవుని నమ్మనోళ్ళు, ప్రార్థనకి రాని వాళ్ళు, వాళ్ళకేదో రోగం వచ్చింది, వాళ్ళకేదో తెగులు వచ్చింది, అది నీకు రానియనని ఆయన చెబుతుంటే ఎందుకు వచ్చుద్ది? రానిస్తాడా ఆయన? రానియనని చెప్పింది దేవుడు, మాట ఇచ్చింది, వాగ్దానం చేసింది దేవుడు. ఆయన మాట తప్పడు. పొరపాటును వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవా అని నేనే అని ఆయన చెబుతుంటే నువ్వేం స్వస్థపడతావులయ్యా? హల్లెలూయా. నీ వల్ల ఏమైద్దిలే కానీ ఇంజెక్షన్ చేయించుకుంటే తగ్గుద్ది గబాన. ప్రార్థనకు ప్రార్థనే, మందుకు మందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద పూర్ణ విశ్వాసం లేక, పూర్తిగా నమ్మకం లేక, ఆయన మీద పూర్తిగా ఆధారపడక, అందువలనే అనేక మంది దేవుని పిల్లలైన వారు కూడా తెగులు, రోగం రావటం, దేవుని దుఃఖపెడుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండటం, ఇవంతా జరుగుతుంటుంది. ఆయన అంటున్నాడు కదా, ఏ తెగులు రానియను, సంహార దూతని గడప దాటి అవతలకి వెళ్ళిపోతాడు. ఎందుకని? అడ్డు కమ్మెకు నిలువు కమ్మెకు యేసు రక్తం మరక, రక్తపు మరక కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొర్రెపిల్ల రక్తాన్ని తాగి, గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనం భుజించబోతున్నాం. అయితే మరి మనం ఏం చేయాలంట? 1, సమాధానం కలిగి ఉండాలి. 2, సత్యమే చెప్పాలి. 3, అధికారం మన చేతిలో ఉన్నది, అవసరమైన చోట అధికారాన్ని ఉపయోగించాల. హల్లెలూయా. వెండి బంగారములు మా దగ్గర లేవు, కలిగి ఉన్నదే ఇస్తున్నాను, యేసు నామములో లేచి నడు. నడిచాడా లేడా? నడిచాడు. హల్లెలూయా. మనం కూడా అవసరం వచ్చిన చోట మనకు దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలి. తలనొప్పి యేసు నామములో ఏం చేయాలి? వెళ్ళిపో, ఆజ్ఞాపించు, అధికారపూర్వకంగా దాన్ని ఎల్లగొట్టు. తలనొప్పి వచ్చింది, తట్టుకోలేకపోతున్నాం, కుక్క నవిలినట్టుంది, గొడ్డలతో కుందినట్టుంది, ఇంకా గడ్డపారతో పుడిచినట్టుంది. హల్లెలూయా. వాళ్ళని అడగండి, కుక్క ఎన్నిసార్లు నవిలింది, నీ తలకాయని నీ కాళ్ళు ఎన్నిసార్లు కొరికింది అడుగు. అబ్బే కొరకలేదు కానీ అట్టుందని అంటారు. పావల్ల తలనొప్పి వస్తే దాన్ని ₹1.5 నొప్పి చేస్తారు. ఎట్టా? నోటి మాట ద్వారా. పక్క వాళ్ళతో చెప్పండి, తలకాయ నొప్పి కోసం నీ నోరే కొంపగా తిప్పలు తెస్తుంది. తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుందని. ఏమి తలనొప్పి లేదు నీకు, ఏ రోగం జబ్బే లేదు, తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, అబ్బో తల బాగా నొప్పిగా ఉంది, ఎక్కువ నొప్పిగా ఉందని చెప్పి అంటూ ఉండు. 50 సార్లు అను. ఏమైద్ది? అది వచ్చి కూర్చుంటుంది. దారిని పోయి చెప్పించుకోకను కానీ తోకలాగి కరిపించుకున్నట్టు అయిద్ది. నీ నోరే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా నీ నోరే, నువ్వు అనారోగ్యంగా ఉన్నా నీ నోరే. అంటే నీ నోటికి ఒక అధికారం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆజ్ఞాపించు, అధికారపూర్వకంగా ఆజ్ఞాపించు. తలనొప్పి వచ్చిందనుకో, యేసు నామములో తలనొప్పా, ఉన్న రోగమా
వచ్చిన జబ్బ యేసు నామములో వెళ్ళిపో, ఆజ్ఞాపించు, వెళ్ళిపోద్ది. అది నీకు అధికారం ఉన్నది. ఆమేన్. ఉన్న అధికారాన్ని వాడుకో, ఆజ్ఞ జారీ చెయ్యి, ఆరోగ్యంగా బతుకు. ఆమేన్. కాబట్టి మనం గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తినబోతున్నాం, ఆయన రక్తాన్ని తాగబోతున్నాం. పస్కా పశువు ఆయన శరీరం తిని తాగుతాం. అందుకని ఏం జరుగుద్దంట, ఈ పస్కా ఆచరించాలి, తరతరాలకు ఇది కట్టడ. కిందకు ఒక మాట చూద్దాం కదా, అది ఎప్పుడు దాకంట, తరతరాలకు ఇది నిత్యమైన కట్టడ. 14 వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును, మీకు జ్ఞాపకార్థం అవుతుంది. మీరు యెహోవాకు పండుగగా, మీకు యెహోవాకు పండుగగా దానిని ఆచరించాలి. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియన రొట్టెలు తినవలెను. మొదటి దినాన మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినమున మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తినే ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినాన మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలెను. 7వ దినాన పరిశుద్ధ సంఘంగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పులిసింది తినకూడదు. అంటే పులుపు అంటే పాపానికి గుర్తు, పాపం చేయకూడదు, పులియందే తినాల. హల్లెలూయా. పులిసింది అంటే అర్థం నిలవబెట్టింది. హల్లెలూయా. పక్క వాళ్ళతో అడగండి, పులిసింది ఎప్పుడన్నా తింటావా? కొంతమందికి చురుకైన వాళ్ళు ఏం చేస్తారంటే 3 రోజులు కలిపి ఒక్కసారి వండుకుంటారు. హల్లెలూయా. పచ్చడి అయినా తట్టెడు వండుకుంటారు. రోజు 7 నూరాలు ఈ పచ్చడి రోజు కొద్దిగా దాచిపెట్టి తింటారు. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం దాకా తింటారు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నిన్నటిది ఈరోజు దాచిపెట్టుకొని తింటున్నావా? పులిసింది తింటున్నావా? ఆరోగ్యానికి మంచిది కాదు. ఒళ్ళు బద్ధకస్తురాలా, సోమరిపోతా, కష్టపడు, చెప్పండి, ఆరోగ్యంగా బతుకు. ఒక్కొక్కళ్ళు 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొనో లేకపోతే బయట పెట్టుకొనో దాన్ని గీరి కొద్దిగా తింటుందా? ఏంటంటే ఇంట్లో కూరగాయలు, ఇంట్లో ఉన్న సరికే, ఇంట్లో ఉన్న పప్పు గింజలే వండుకొని తినొచ్చుగా, ఏ పూటకు ఆ పూట. ఒళ్ళు బద్ధకం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రకంగా దాచిపెట్టి పులియబెట్టి తింటే చివరికి ఏమైద్ది చెప్పరు. గ్యాస్ కొనకుండానే వచ్చుద్ది, ఉచితంగా గ్యాస్ వస్తుంది. ఇంకేమొస్తాయి చెప్పండి అమ్మా. హల్లెలూయా. నిలవబెట్టి పులిసిపోయిందా కొంచెం తినేది ఎందుకు? హల్లెలూయా. పక్క వాళ్ళకి చేరకండి. టయానికి అన్నం తింటావా? పొద్దుటన్నం, మధ్యాహ్నం మాటేలా అన్నం, మధ్యరాత్రికి 11కి 12కి. హల్లెలూయా. క్రైస్తవులకు ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక టైం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా.
అక్రమము చేయువారలారా మీరెవరో నేను ఎరగను. ఎందుకని అన్నాడు ఆ మాట? 3 రోజులు గుడ్డల మూట అంతా ఒక్కరోజు వేసుకొని ఉతుక్కుంటా ఉంటారు. చాలా గుడ్డలు ఉన్నాయి అమ్మాయి, గంట కోటానికి వెళ్ళరానులే కానీ మీరు చేసుకోండి. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, బట్టలు ఎప్పుడు ఉతుక్కుంటారు? పొద్దున్నేనా, మధ్యాహ్నం, మాటిడా? ఎప్పుడు ఉతుకుతారు? ఏ రోజు గుడ్డలు ఆ రోజే ఉతుకుతావా? అంటులు కూడా రోజు గడుగుతావా? అడగండి. హల్లెలూయా. పచ్చాకి వెళ్ళే వాళ్ళు మట్టి గుడ్డలు రోజు ఉతుక్కుంటారా, అప్పుడప్పుడు ఉతుకుతారయ్యా? పచ్చాకి ఎవరు బెదర్లు వెళ్ళరట్టుకుంది, ఎవరు చెప్పట్లా. పచ్చాకి పనికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరట్టుకుంది. ఏ రోజు ఆ రోజే ఉతుకుతారా? మట్టి గుడ్డలు. పచ్చాకు కొడతానికి వెళ్తారు కదా, ఆ డ్రెస్, కొత్త డ్రెస్ వేసుకుంటారు. అమ్మ ఎన్ని రోజులు ఉతుకుతారు దాన్ని? 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అమ్మా? అది మొత్తం 3 నెలలు ఏమో పట్టుద్ది కదా అది, అంతే కదమ్మా? 3 నెలలకు ఒకసారా? హల్లెలూయా. మడ్డి గుడ్డలో పచ్చాకు వేసుకొని డ్రెస్ ఉంటుంది, పచ్చాకు కొట్టేటప్పుడు వేసుకునే ఆ డ్రెస్సు అంత సర్పేసి కాసిన నీళ్ళు అటన్నీ అంత నీళ్ళ ముంచి లేపితే తెల్లగా తలతల్లాడతాయి కదా. చెప్పరే ఏయ్యా బ్రదర్స్ ఎవరు మాట్లాడట్లేదు, మేమేం ఉతికేమన్నా ఉతికేదంతా వాళ్ళే కానీ మాకేం తెలుసు అంటారా? నెల రోజుల యొక్క లోటుపాటులు, అవకతవకలు, అపరాధాలు, అతిక్రమాలన్నిటినీ శనివారం సందకాడొచ్చి శుద్ధి స్తోత్రం కాపాడు దీవించు ఆమేన్ అయిపోయినాయా? తెల్లగా వచ్చేస్తాయి. హృదయం అంతా పరిశుద్ధమై శుద్ధీకరణ అయిపోద్దా? చెప్పరు. మట్టి గొడ్డలు ఎప్పుడు ఉతికేమో అంట్లు. కొంతమంది స్నానం చేస్తానికి నీళ్లు కాగు పెట్టుకుని ఒక దిమ్మె, ఒక బింది కానీ, కాగు కానీ, లేకపోతే ఒక డేక్ష కానీ ఉంచుతారు. దాన్ని రోజు కడగరు, తోమరు, ఎప్పుడో ఒకసారి తోముతారు. తోమకుండా ఉంచి చెమ్మె నీళ్ళు పోసి అట్టట్ట తోమి ఆంత కాసి నీళ్ళు పోసేసి కొద్దిగా సబ్బు రాస్తే తెల్లంగా వచ్చుద్దా? రాదు. మరి నెల రోజుల నుంచి మాటల్లో తప్పిపోయామేమో, ఆలోచనలో పొరపాటు జరిగిందేమో, ఈ నెల రోజుల్లో ఎక్కడెక్కడ జారిపోయామో, అపరాధం జరిగిందో, మరి వాటన్నిటినీ కడుక్కోవటానికి శనివారం సందకాడ కాసేపు స్తుతి స్తోత్రం కాపాడు దీవించు, పరిశుద్ధంగా పవిత్రపరచు ఆమేన్. ఆ వక్రవ మాటలతోటి పరిశుద్ధంగా ప్రభు శరీరం ఎంత పరిశుద్ధమో నీ శరీరం, నీ ప్రాణాత్మ అంత పరిశుద్ధం అయిపోద్దా? మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు 3 రోజులు కడుపు కాల్చుకొని పనులు మానుకొని ఎక్కడెక్కడి నుంచో దూరాన్ని వచ్చి ఇక్కడ కూర్చుని 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. తెలివిగల్లో ఏం చేస్తారంటే శనివారం సంతకాడొచ్చి అంతను మట్టి కొట్టను కానీ 3 నెలలు పచ్చాకు పని అయిందాకా తొడుక్కుని ఆ మడ్డి అంతా అతుక్కుపోయి ఉంటుంది. అంత నీళ్ళు అట్ట ముంచి లేపి తెల్లగా తలలాడిపోతాయి అని అనుకుంటారే పిచ్చోళ్ళు, తిక్కలలో. భ్రమ. పొరపాటున తలలాడదు, టైం పట్టుదా? పక్కలను అడగండి, గొడ్డలు ఉతికావా? ఈ రోజు గొడ్డలు ఆ రోజే ఉతికితే ఎంత తెల్లగా ఉంటుంది. వారానికో నెలకో గొడ్డలు ఉతికితే ఎట్టుంటుంది? హల్లెలూయా. కాబట్టి చాలామంది దరిద్రపు తెలివితేటలు పెరిగిపోయినాయి. శనివారం సందకాడ పోతే సాల్దా, అన్నకేం పని లేదు, 3 రోజులు పెడతాడు. ఏడుంటాడు ఉపవాసం? మాకు పనులున్నాయి, బరిగొడ్లున్నాయి. నీ బరిగొడ్లు, నీ పొలం, నీ పని బాటలు, మార్తమ్మ పనులు పక్కన పెట్టు. దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, కొద్దిగా ఆలోచించు. నీ ఆలోచన ఎంతవరకు కరెక్టో. అటు కాదన్నా, ఆ చర్చి వాళ్ళు, ఈ ప్రార్థన వాళ్ళు వారం తీసుకుంటున్నారు.
3 రోజులు ఉపవాసం వాళ్ళు ఉండలేదు, మాకు అంత అవసరమా? పరలోకం వెళ్ళాలనుకుంటే ఉండు, పూర్ణంగా శుద్ధీకరణ పరిశుద్ధపరచుకోవటం ఇది అవసరం, ఇది కరెక్ట్ అనుకుంటే చెయ్యి. పరలోకం వద్దు, ఏం వద్దులే, పోతే పోయి అన్నారు కనుకుంటే నీ కర్మ. చెప్పి చేతులు కడుక్కోవటం నా పని. సరి అయిన శుద్ధీకరణ లేకపోతే ఏం జరుగుద్దంట? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27-28. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును, ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఒకటి అయోగ్యంగా అంటే శుద్ధీకరణ లేదు, సరైన సిద్ధపాటు లేదు, జరిగి తప్పిదాన్ని, అంటిన పాపాన్ని, మురికిని, మలినాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని, అతిక్రమలు దాచిపెట్టకుండా ఒప్పుకొని, దాన్ని కడుక్కొని శుద్ధీకరణ చేసుకోకుండా అయోగ్యంగానే బల్లలో చేయి వేస్తే ఒకటి జరిగేది ఏంటి? అపరాధి అవుతాం. 2 ఏదమ్మా అంతవరకు ఏముంది? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. తన్ను తానే పరీక్షించుకోవాలి. అలాగున చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభు యొక్క శరీరం నేను తింటున్నాను అని వివేచింపక, ఆలోచించకుండా తిని త్రాగువాడు, దానిని తిని తాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే, తనకు తాను శిక్షావిధి కలగటానికే తిని తాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, ఒకటి బలహీనులుగా ఉంటున్నారు, రోగులనై ఉన్నారు. 2 రోగులై ఉంటున్నారు. 3 చాలా మంది నిద్రిస్తున్నారు. అంటే ఆత్మీయ జీవితంలో సచ్చిన స్థితిలో ఉన్నారు. బాగానే ఉన్నారు, శరీరంగా బతికి తిరుగుతున్నారు, తిరిగే శవాలు వీళ్ళు. అదేంది? శుద్ధీకరణ లేకుండా, తమ్ము తాము స్వపరీక్ష చేసుకోకుండా 3 దినాలు శుద్ధీకరణలో తమ్ము తాము పరిశుద్ధపరచుకోకుండా, అర్హత సంపాదించుకోకుండా, యోగ్యులమో కాదోనని వివేచించుకోకుండా, ఏం కాదులే వాళ్ళందరూ అన్ని చర్చిలోళ్ళు వారానికి ఒకసారి తీసుకోవటంలా 3 రోజుల ఉపవాసం ఎవడు ఉంటున్నాడు? మన సంఘంలో తప్ప పక్కన ఎవరు ఉంటున్నారు? ఉండకపోతే వాళ్ళేమైనా సచ్చారా? తిరుగుతల్లా, తెలియటల్లా, అర్థం కావటల్లా. చాలామంది ఆత్మీయ జీవితంలో నిద్రిస్తున్నారు. అందుకని మరి మనం ఏం చేయాలంట? మనకు మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే విమర్శించుకోవాలి, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. ప్రభుని ఏం చేసింది, పలానా విషయం తప్పు, క్షమించయ్యా అడగాల. హల్లెలూయా. క్షమాపణ కోరుకోవాలి, మనకు మనమే సరి చేసుకోవాలి, సమాధాన పడాలి. కాబట్టి సరైన సిద్ధపాటుతో బలలో చేయి వేస్తే ఏం జరుగుద్దంట? ఆయన అంటున్నాడు, రక్తపు మరకను నేను చూస్తా, అవతలకు దాటిపోతా. అంటే మనం రక్షింపబడ్డాం. తీర్పు వచ్చింది ఐగుప్తీలకు, రోగం వచ్చింది ఐగుప్తీలకు, తెగులు వచ్చింది ఐగుప్తీలకు. నీవు రక్షణ పొందావు కాబట్టి నీకు రాదు. ఆమేన్. లోకమంతటికి రేపు తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులోకి నీవు రావు. ఎందుకని? నిన్ను నీవే విమర్శించుకున్నావు కదా. 3 దినాల శుద్ధీకరణలో నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు కదా. నీకు నీవే పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర ఒప్పుకొని పరిశుద్ధపరచుకున్నావు కదా. అందువల్ల తీర్పు నీకు రాదు. లోకమంతటికి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పులో నీవు నిలబడవు. మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతావు. ఆమేన్. అందుకే మనకి శుద్ధీకరణ, అందుకే మనకి సిద్ధపాటు, అందుకే మనకు మనమే విమర్శించుకోవటం, అందువల్లనే మనకు మనమే తీర్పు తీర్చుకునేది. అందుకే హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఆ రొట్టె తినటం వల్ల వాళ్ళు ఎన్నాళ్ళు నడిచారంట, ఈ పస్కా భోజనం చేశారు. ఐగుప్తు విడిచిపెట్టినటువంటి వీళ్ళు కానాను చేరే వరకు ఆత్మ బలంతో వారి యాత్ర సాగిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం, అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఏలియా నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి లేపి అంటున్న మాట ఏంటంటే, నువ్వు లేగు, ఈ అప్పం తిను, నీకు 40 రోజులు ప్రయాణం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 2 రాజుల గ్రంథం. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, ఎన్ని వచ్చిన చూడమా, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. 1 రాజులు 19:4. ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడెను. హల్లెలూయా. కనుక చదువు. అతడు భోజనం చేసి తిరిగి పండుకున్నాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తిని మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. ఎన్ని రోజులు నడిచాడంట? 40 రాత్రులు 40 పగళ్ళు నడుస్తూనే ఉన్నాడు. ఏ బలంతో? ఏ భోజనం? అప్పం అంటే అప్పాలని ఉందా, అప్పము అని ఉందా? మళ్ళీ చూడు దాన్ని. అప్పము అంటే ఒక్క రొట్టె, ముందు తెచ్చిపెట్టింది రొట్టె, బుడ్డెడు నీళ్ళు. మళ్ళీ రెండోసారి తెచ్చింది మళ్ళీ ఒక రొట్టె, ఒక బుడ్డెడు నీళ్ళు. అంటే 2 రొట్టెల బలంతో 2 బుడ్లు నీళ్లు తాగి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి నడిచి హోరేబు కొండ దాకా వెళ్ళాడు. ఎంత బలం? 2 రొట్టెలకి 2 బుడ్లు నీళ్ళతోటి అంత బలం. అవును, హల్లెలూయా. ఇప్పుడు మన ఆత్మీయ యాత్రలో మనం తినే యేసు శరీరం, మనం తాగే యేసు రక్తం మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త ఒక మాట చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరాన ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుక్కుమోకలై నిలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఆ తర్వాత మరొక మాట మనం కిందకి చదివితే అక్కడ మనం చూస్తాం. 20వ వచనం చూడండి. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగ మరణశిక్షణ అప్పగించి సిలువ వేయించరో నీకు తెలీదా? ఇశ్రాయేలును విమోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలైనవి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడిన ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరి. మాతో చెప్పి మాకు విస్మయాన్ని కలుగజేసిరి. 29 చూడమ్మా. వారు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దు కృంకింది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటో ఆయన వారికి అదృశ్యుడాయన. హల్లెలూయా. యేసు ప్రభు ఎమ్మాయి మార్గాన 2 వ్యక్తులతో కలిసి నడిచాడు. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దుపోయింది, ఇక్కడే ఉండు, రేపు పోవచ్చు మీ ఊరని ఆపారు. బలవంతం చేసినందువల్ల ఆగి ఆ ఇంట్లోకి వెళ్ళారు. భోజనం చేద్దామని ముందు పెట్టిన రొట్టెల్ని ఆయన ఒక రొట్టె తీసుకుని వీరిచ్చాడు. రొట్టె విరవగానే ఇలా కళ్ళు తెరవబడ్డాయి. ఈయన యేసు అని గుర్తుపట్టారు. హల్లెలూయా. అంటే రొట్టె విరుస్తున్నామంటే అర్థం ఏం కలుగుద్దంట? మనకు మనోనేత్రం తెరవబడతాయి. ఆమేన్. ప్రభు శరీరం తిని ప్రభు రక్తం తాగుతున్నామంటే అర్థం మన మనోనేత్రం తెరవబడుతుంది. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. ఆమేన్. ఒకటి నిత్య జీవం దొరుకుతుంది. రొట్టె తిని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే మనకి నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయా. ఆత్మబలం పొందుకుంటాం. హల్లెలూయా. మనోనేత్రం తెరవబడుతుంది. హల్లెలూయా. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే చనిపోయినా సరే ఆయన లేపటానికి, ఆయన పునరుద్ధానంలో ఆయన లేపటానికి ఆయన స్వరం వినపడుద్ది. హల్లెలూయా. అంత్య దినమున నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడిని అంత్య దినమున నేను లేపుతాను అంటాడు. చచ్చిపోయినా సరే, సమాధిలో మట్టి కలిసిపోయినా సరే ఆయన స్వరం వినగలుగుతాం. ఆమేన్. అందుకోసమే కంపల్సరీ ప్రభు బల్లలో చెయ్యి వేయాలి. ఆమేన్. అయితే నడికట్టు కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి. అంటే సత్యమే చెప్పాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. 3వది అధికారాన్ని కలిగి ఉన్నానని గుర్తుపట్టాలి. ఉన్న అధికారాన్ని అవసరం వచ్చిన చోట ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అపవిత్రతతో పులిసిన పిండి అంటే అపవిత్రతతోటి తినకూడదు. పాపం దాచిపెట్టుకుని, పాపం జరిగింది ఏదో జరిగింది, పాపాన్ని దాచిపెట్టుకొని తినకూడదు. దాన్ని ఒప్పుకోవాలి, కప్పి పెట్టకుండా కడుక్కోవాలి, శుద్ధీకరణ చేసుకోవాలి. అందుకే 3 దినాలు శుద్ధీకరణ లేకుండా, మనకు మనమే విమర్శించుకోకుండా, మనకు మనమే శుభ్రపరచుకోకుండా, ఏది తప్పో ఏది ఒప్పో, మనం చేసింది, మనం పలికింది, మనం చూసింది, ఎక్కడ ఏది రైటో ఏది తప్పో ఏది ఒప్పో ఆలోచించుకొని వివేచించుకొని
విమర్శించుకుని మనకు మనమే తీర్పు తీర్చుకుని సరైన సిద్ధపాటుతోటి యోగ్యత సంపాదించుకొని అర్హత సంపాదించుకొని సరైన సిద్ధపాటుతో బలలో చేయి వేద్దాం. ఆత్మనేత్రాలు తెరవబడిన వారమై ఆయన దర్శనాన్ని, ఆయన ముఖ దర్శనాన్ని చూద్దాం. మరణించిన ఆయన స్వరాన్ని పరలోకానికి వెళ్దాం. అప్పటి వరకు ఆయన పరిశుద్ధతలో దేవుడు మనందరినీ పరిపూర్ణులుగా చేయుదురుగాక. ఆమె. అందరూ లేచి నిలబడదామా? కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు, బలలో చేయటానికి అర్హత నాకు ఇవ్వండి. యోగ్యత లేకుండా అయోగ్యంగా తింటే రోగినైపోతా, బలహీనుడిని బలహీనురాలను అవుతా. వద్దు, నన్ను బలపరచు. నేను శరీరం తిని ఆయన రక్తం త్రాగుట నాకు ఆత్మకు బలమిచ్చేదిగా ఉండాలి. ఈ వ్యాధి నన్ను ముట్టకూడదు. రక్తపు మరకను చూసిన తెగిలే వ్యాధి అయినా అది వెళ్ళిపోవాలి, కానీ నా ఇంట్లో ఎవరికి రాకూడదు. నన్ను శుద్ధీకరించు, నన్ను సిద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు అయ్యని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం, శుద్ధీకరించుకుందాం. మీకును నాకును మీ పాపమే అడ్డుగా వస్తుందని ప్రభు తెలియచేస్తున్నాడు. కాబట్టి మన పాపం అడ్డుగా నిలిచిన పాపాన్ని ఒప్పుకుందాం, కప్పిపెట్టకుండా కడుక్కుందాం, శుద్ధీకరించుకుందాం, సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ ఆలోచించుకొని, విమర్శించుకొని, శుద్ధీకరించుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించినందుకై స్తోత్రాలు. నీ అందు విశ్వాసం ఉంచి నీ సన్నిధిలో మొర్రపెట్టిన వారి శరీరంలో ఏ వ్యాధి ఇవ్వటానికి వీల్లేదు. ప్రతి బలహీనత యేసు నామములో వెళ్ళిపోవునుగాక. బలహీనపరచు ప్రతి దయ్యం పారిపోవునుగాక. సమస్యలు విభేదాలు కలుగుచేయి ప్రతి దయ్యం యేసు నామములో విడిచిపోవునుగాక. కలవరాలు కలుగు చేసే, నెమ్మదికి ఆటంకం కలుగు చేసే ప్రతి అంధకార శక్తి యేసు నామములో బంధించబడునుగాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. సమృద్ధిగా వర్షాలు కురుగునుగాక. ఈ సంవత్సరం సమృద్ధిగా కాలవ వచ్చునుగాక. ప్రతి వారి చేను పండునుగాక. నజరేయుడైన యేసు నామములో ప్రతి దుర్మార్గుని కట్లు తెగిపోవునుగాక. ప్రతి కలవరాల ఉన్న కుటుంబాలకు సమాధానం, నెమ్మది కలుగునుగాక. చదువుతున్న పిల్లలకు వారి చదువులో వారు వర్ధిల్లుదురుగాక. ఫీజులు కట్టడానికి, వారికి కావలసిన సీట్లకి అన్నిటికీ దేవుని కృప అనుగ్రహించబడునుగాక. విత్తనం వేయటానికి, వ్యవసాయం చేస్తానికి వారికి కావలసిన ఆర్థిక సహాయాలు అందునుగాక. నజరేయుడైన యేసు నామములో ప్రభు, నీ బిడ్డల ప్రతి అవసరత తీర్చబడునుగాక. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వదించబడునుగాక. బల్లారాధనలో సేవియటానికి ప్రతి వారికి యోగ్యత, అర్హత, సిద్ధపాటు అనుగ్రహించబడునుగాక. ప్రభు, కూడిన పిల్లలందరినీ దీవించి ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని, రేపు కుడికంత మహిమకరంగా జరిగించి నలుదిశల నుంచి రేపు రాబోతున్న బిడ్డలందరినీ క్షేమంగా సకాలానికి నీ సన్నిధికి తోడుకుని రమ్మని, సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం ప్రతి వారికి దయచేయమని, రక్షణ లేని బిడ్డలను రక్షించమని, రక్షింపబడిన బిడ్డలు వారి రక్షణలో స్థిరపరచమని, సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇన్ని బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించమని, ఆశీర్వదించి మహింపమని, మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆమేన్. అందరికీ వందనాలు.